షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులైన బిడ్డలారా, యోబు గ్రంథము 22వ అధ్యాయం 25వ వచనము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. యోబు గారు ఏ పరిస్థితులలో ఈ మాటలు చెబుతున్నాడు బిడ్డలారా? అనేకమైన శ్రమలలో ఆయనకున్న సర్వమును కోల్పోయాడు, ఆస్తులంతా కోల్పోయాడు, తన సంతానమును కోల్పోయాడు, తన దేహమును కోల్పోయాడు. ఆ పరిస్థితులలో మరి ఆయన ఒక ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. అప్పుడు అంటున్నాడు. అప్పుడు అంటే ఎప్పుడట? ఆ పై వచనాలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది బిడ్డలారా. అదే అధ్యాయంలో మరి 21వ వచనం చూసినప్పుడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏం చేయాలట? అలాంటి పరిస్థితులు చెప్తున్నాడు. నీవు ఆయనతో సహవాసము చేసినట్టయితే నీకు మేలు కలుగుతుంది. అదేవిధముగా ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారం నుంచి ఏం తొలగించేసుకోవాలట? దుర్మార్గం అనే దాన్ని దూరపరిచేసుకోవాలట. ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే నిన్ను మేళ్ళ చేత తృప్తిపరుస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఇంకా ఏమంటాడు? 24వ వచనములో, మంటిలోని బంగారమును ఏటి రాళ్ళలో ఉఫూరి సువర్ణమును పారవేయము. నీకున్న బంగారమును మంటిలో పడేసేసేయి. నీకు ఒఫీర్ లాంటి సువర్ణమైన మంచి సువర్ణముడు అది నీటిలో పడేసేయి. అప్పుడు నీకు ఆయన సువర్ణముగా అపరంజిగా ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం బిడ్డారా! ఆయన సువర్ణముగా ఉంటే మనకు ఆయన సువర్ణ కిరీటమును పెడతాడు, నీతి కిరీటమును పెడతాడు, అక్షయ కిరీటమును పెడతాడు, మహిమ కిరీటమును పెడతాడు. బంగారు వీధులు గల పట్టణములలో నిన్ను ఆయన తిప్పుతాడు. సో ఆయన నీకు నిజమైన విలువైన వెండిగా నీకు ఆయన ఉంటాడు, ప్రశస్తమైన వెండిగా ఆయన ఉంటాడు. కాబట్టి దుర్మార్గమును మన గుడాల నుంచి దూరపరిచేసుకొని ఆయనతో సహవాసం చేస్తున్నాడు. శ్రమలో కానీ, బాధలో కానీ, వేదనలో కానీ, ఇబ్బందులో కానీ, ప్రతి స్థితిలో, ఏ స్థితిలో అయినా ఆయనతో సహవాసం చేసి దుర్మార్గం మన గుడాలను తీసివేసుకుంటే ఆయన మనకు శ్రేష్టమైన బంగారంగా ఆయన ఉంటాడు. ఆ రీతిగా పరమ తండ్రి మన ఎడల కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. నాయన, సర్వము కోల్పోయిన స్థితిగతులలో ఆయన మాట్లాడుచున్నాడు. మీతో సహవాసము చేస్తే మేలు కలుగుతుందని, మా గుడారం నుంచి దుర్మార్గం తొలగిస్తే అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానని, మా పిల్లలను ఆశీర్వదిస్తానని, అయ్యా మా బంగారమును మేము మంటిలో నీటిలో పడేస్తే మీరు మాకు అపరంజిగా శ్రేష్టమైన వెండిగా ఉంటారని ఈ వాగ్దానంలోని మేము స్వతంత్రించుకుంటూ కృప చూపమని నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.